గణపతి బప్ప తాని వందా చెప్పు తాని వందా చెప్పు చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విచిత్ర ప్రయోగాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీరు ఇస్తున్నటువంటి లవ్ అండ్ సపోర్ట్ చాలా క్రేజ్గా ఉంది. అండ్ మీ సపోర్ట్ వల్ల మన ఛానల్ రోజు 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 కొంచెం గ్రో అవుతూ వస్తుంది అనమాట. మా టీం అందరి తరపు నుంచి మీకు ఒక బిగ్ థ్యాంక్స్ అనమాట. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ మాకు ఇలానే ఉండాలని కోరుకుంటూ, మీ వాల్యుయబుల్ ఫీడ్బ్యాక్ ఎప్పటికి కూడా మాకు ఇవ్వాలని కోరుకుంటూ, ఈరోజు అయితే మరొక మంచి క్రేజియస్ట్ వీడియో చేద్దామని చెప్పేసి మేమైతే స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ స్విమ్మింగ్ పూల్లో కొన్ని ఫన్నీ గేమ్స్ అయితే ఆడబోతున్నాం. ప్రీవియస్ వీడియోలో నేను మీకు చెప్పిన, మనం ఇంతకుముందు చేసిన బింగో ఈటింగ్ ఛాలెంజ్లో గెలిచినటువంటి రామరెడ్డి రాయన నాతో పాటు అయితే ట్రిప్కి వస్తుండు. అండ్ నాతో పాటు ట్రిప్కు రాబోయే సెకండ్ మెంబర్ ఎవరో చూద్దాము. ఫన్నీ గేమ్స్ లో గెలిచినటువంటి ఒక మెంబర్ కి నాతో ట్రిప్ లో ఛాన్స్ అయితే ఇవ్వబోతున్నా. సో ఎవరు ఓడిపోతారు, ఎవరు గెలుస్తారు మనం అయితే తెలుసుకోబోతున్నాం. ఆలస్యం లేకుండా మన జర్నీని స్టార్ట్ చేద్దాం. మా విలేజ్ వెంకటాపూర్ నుంచి ముస్తాబాద్ స్విమ్మింగ్ పూల్ పోతున్నాం. పోదామా? అందరం అయితే ఎక్కేసినాం. వీఆర్ రెడీ టు గో. రన్ 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 రే. చలో రెడీ. సో మన జర్నీ అయితే స్టార్ట్ అయింది. లెట్స్ గో. ఇప్పుడైతే అందరం అయితే కార్లు ఎక్కి స్టార్ట్ అయినాము. సో చెప్పిన కదా, స్విమ్మింగ్ పూల్కి అయితే పోతున్నాము. సో స్విమ్మింగ్ పూల్లో మనం ఆడే కొన్ని ఫన్నీ గేమ్స్ అండ్ ఫన్నీ ఛాలెంజెస్ కొన్ని ఉన్నాయన్నమాట. సో దాంట్లో కూడా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది అండ్ సర్ప్రైజ్ రివీల్ ఛాలెంజ్ అయితే ప్లాన్ చేస్తున్నాం. సో పోతున్నాము. చూడండి, మన రామరెడ్డి ఆయన మా అభిగాడు, మా ఉద్బత్తి నేను దూసిపిరి వాడు ఉద్బత్తి, ఈవిడు మా టర్బో గాడు. సో ఇదనమాట. చలో మనం మా వెంకటాపూర్ విలేజ్ నుంచి మనం ముస్తాబాద్లో ఉన్నటువంటి మనము దానికి పోతున్నాం అనమాట. స్విమ్మింగ్ పూల్కి, ముస్తాబాద్లో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్కి అయితే పోతున్నాము. లెట్స్ గో. తాత నడుచుకుంటూ వస్తుండు. తాత ఎక్కడికి వెళ్ళా పోయి? వర్షం కొట్టింది ఇటు. మనోడు అంటుండు మరి అటర్ ఫ్లాప్ అవుతుందా మన స్విమ్మింగ్ వీడియో, ఏమవుతుంది అనేది తెలియదు అని అంటుండు. సో మనమైతే పోదాం. అయితే ఇటు సైడ్ ముస్తాబాద్ సైడ్ ఆల్రెడీ వర్షం అయితే పడ్డది, కానీ పోయింది. ప్రస్తుతానికి అయితే లేదు, మీరైతే చూడొచ్చు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, వర్షం అయితే పడుతుంది లైట్గా. ఇప్పుడు తుంపరు కూడా పడుతుంది, కానీ ఆల్రెడీ ఇంతకుముందే ఇక్కడ వర్షం పడిపోయింది. మొత్తానికి మనమైతే స్విమ్మింగ్ పూల్ కాడికి అయితే వచ్చినాము. సో ఇందులో వచ్చేసి నాకు తెలిసి, నాకు గుర్తుకున్నంత మటుకు ఇలా గంటకి 100 రూపీస్ తీసుకుంటారు ఒక్కరికి. మరి మన వాళ్ళు వీడియో షూటింగ్ కాబట్టి 2-3 గంటలు చేస్తారో ఏం చేస్తారో తెలియదు, మరి ఎంత ఖర్చు పెట్టిస్తారో చూద్దాం. కానీ మంచి ఫన్నీ గేమ్స్ అయితే ఉండబోతున్నాయి. మనం స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వస్తాం, మీరు ఇప్పుడు చూసుకోవచ్చు. ఒక పక్క వాన కొడుతుంది, ఒక పక్క ఎండ కొడుతుంది. పైన మొగులు చూడుది, ఇక్కడనేమో వాన కొడుతుంది ఆల్రెడీ, కానీ ఇక్కడ ఎండ కొడుతుంది. చూడుది, కాకిలగ్గం అవుతుంది. మేమైతే స్విమ్మింగ్ పూల్ కి అయితే వచ్చేసినాము. సో 1 by 1 అయితే మేమైతే ఒక మంచి స్కై డైవ్ వేయాలని అయితే అనుకుంటున్నాం అనమాట. ఆలస్యం లేకుండా, అరే ఎవరు అయితే ముంచుకోవద్దు, ఎవరైనా ముంచితే అమ్మలు గుమ్మలు పొచ్చం కాడ బొగ్గులే. నేనే చెప్తాను, నన్నైతే ఎవరు ముంచద్దు. రెడీ.
అయింది ఒకటి. ఏమైందంటే అనుకున్నట్టే వాన వచ్చింది అన్నట్టు, కానీ వానలో కూడా మన స్కూల్ అయితే తీస్తాము ఫన్నీ గేమ్స్. వానలో ఆడినా సరే జనమతి మాత్రం మా డాక్టర్ గారి బాధ్యత. అందరికి సూదులు ఇచ్చే బాధ్యత, అందరికి ఫ్రీగా సూదులు ఇచ్చే బాధ్యత వాంది. ఓకే, ఇప్పుడైతే ఫన్నీ గేమ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, రెడీయా? ఇప్పుడైతే ఫస్ట్ బ్యాక్ స్విమ్మింగ్ అయితే పోటీ పెడుతున్నాము. సో 1, 2, 3 అనగానే పోటీ స్టార్ట్ అవుతుంది. కంటిన్యూగా వీడియో అయితే రికార్డ్ అవుతుంది. ఎవరు తొందరగా పోతారు, ఎవరు ఫస్ట్ ఆ చివర ఎడ్జిని ముట్టుకుంటారో వాళ్ళే గెలిచినట్టు, వాళ్ళే మిగతా వాళ్ళు ఓడిపోయినట్టు అనమాట. ఫస్ట్ వాళ్ళు వస్తారు, సెకండ్ వస్తారు, చూద్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడైతే ట్రయల్ పోటీ రెడీ. బ్యాక్ స్విమ్మింగ్ రెడీ 1, 2, 3. రమేష్ గారు, కిరణ్ గారు అవుట్. ఫస్ట్ రాయ్ గారు వచ్చిండు, సెకండ్ రామరెడ్డి ఆయన, థర్డ్ నువ్వు ఉంటుంది వాడు ఉంటుంది తిరిగింది. ఆల్రెడీ అయిపోయింది. మేము ముగ్గురమే విన్నర్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకొక సెకండ్ గేమ్ అయితే ఆడబోతున్నాము. సెకండ్ గేమ్ ఏంటిదంటే దొంగ పోలీసు. నీళ్ళలో దొరికిన వాళ్ళు మళ్ళీ పోలీస్ కావాలి. సో ఫస్ట్ పోలీసు ఎవరు ఉంటారు, ఫస్ట్ దొంగలు ఎవరు అవుతారు అనేది అయితే ఇప్పుడైతే చూద్దాం. సో 1వ నెంబర్ వచ్చిన వానికి పోలీసు, మిగతా వాళ్ళంతా దొంగలు. సో ఇప్పుడైతే మనం ట్రై చేస్తున్నాము. నేనైతే నెంబర్లు వేస్తున్నా అందరికి. ఈసారి రామరెడ్డి ఆయనకు నెంబర్లు వేస్తా. నెంబర్లు వేస్తున్నా ఇప్పుడైతే. రెడీ 1, 2, 3, 4, 5. ఇది ఎవరకు? ఇదో తమ్మునికి. వీడు బచాయించిన కొడుకు. అబ్బా ఏంటి ఇది వాళ్ళకు? ఇక మా డాక్టర్ సాబ్. డాక్టర్ సాబ్. ఇది వాళ్ళకు? మీకే. నేనే దొంగ అంటే, సారీ నేనే పోలీసు, వీళ్ళంతా దొంగలు. సో ఈ ఎడ్జ్ నుంచి ఆ కనబడే ఎడ్జ్ దాకా మధ్యలో నేను నిల్చుంటా, వీళ్ళైతే వస్తారు. ఇంకా నేనే దొంగ, నేనే పోలీసు. మిగతా గేయాల్సిన అవసరం లేదు, నేనే కదా. నేనైతే మధ్యలోకి పోతున్నా. మధ్యలోకి ఏం కదా, వీళ్ళు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు, నేను అక్కడ ఉంటా. ఏమైతే స్టార్ట్ చేస్తున్నామో. రెడీ 1, 2, 3. Out. రమేష్ గారు అవుట్. ఫస్ట్ రౌండ్ కే ఎవరు దొరకరు అనుకున్నా, కానీ రమేష్ గారు దొరికిండు. మీ అదృష్టం బాగాలేదు, ఇలా అన్నిట్లో ఓడిపోతుండు. సో ఇప్పుడైతే సెకండ్ ఛాలెంజ్ వచ్చేసి వీడే, ఎందుకంటే ఎవరు దొరికితే వాళ్ళే. కరెక్ట్ 6 కాబట్టి 6 రౌండ్లు. ఫస్ట్ రౌండ్ లో వీడు ఓడిపోయిండు, నేను ఇన్ని ముట్టించుకున్నా, నేను గెలిచిన. వీడు ఇప్పుడు వీడు పోలీసులు, మేమందరం దుక్కుతాం. చలో రెడీ. కౌంట్ డౌన్ 3 కౌంట్ డౌన్ రమేష్ గాడే లెక్క పెడతాడు. ఈ 3 తర్వాత ఎవ్వరు ఇక్కడ ఉన్నా వాళ్ళు అవుటే. వీడియో అయితే అబద్ధం చెప్పాలి, వీడియో డిజైన్ చెప్తుంది. చలో రెడీ 1, 2, 3. ఇప్పుడు పోలీసు రాయనా అవతల పోతే అవుటే అని చెప్పినాం. పోలీసు అయిపోయాడు అంటే అంతే. స్టూడెంట్ ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు అటు నాకు కొట్టరాదని గట్లుండదు. నీ కొట్టొస్తాయి, నా కొట్టొస్తుంది లేదు. అవుటే. ఇప్పుడు థర్డ్ రౌండ్.
ఇప్పుడైతే ఇంతకు ముందు రౌండ్ రమేష్ గారు వాడిని తుపాల్ అవుట్ చేసిండు, వాడు తుపాల్ అవుట్ అయినట్లు లైన్ దాటి. ఇప్పుడైతే మూడో రౌండ్ లో ఎవరు దొరుకుతారు చూద్దాం. రెడీ? అరే కౌంట్ డౌన్ స్టార్ట్ చేయరా, కౌంట్ డౌన్ స్టార్ట్. చెప్పు. 3 ఒకటి 2 3 ఇగో దమ్ము బాగా వస్తుంది, మామూలుగా అతలేదు దమ్ము. వీడు కచ్చ కట్టి కిరణ్ గారు అవుట్ చేసిండు. ఇప్పుడు జంబో పాక్ దుంకుతే అల్లరి నరేష్ సినిమా దగ్గర అల్లరి నరేష్ సినిమా ఆమె దొడ్డుతా ఆమె దుంకుతా చూడు. అల్లరి నరేష్ సినిమా దుంకుతా. ఏమైతుందంటే ఒక్కొక్క రౌండ్ లో ఒక్కొక్కటి దొరుకుతుంది. యాక్చువల్గా అయితే ఎవరినన్నా ఒక్కరిని టార్గెట్ చేసి దొరకబడితే వాళ్ళ అందరం వచ్చేసి. కానీ ఒకసారి ఏమో నేను, రెండోసారి రమేషుడు, మూడోసారి రాజుగాడు రామిరెడ్డి ఆయన. కానీ మరి ఈసారి వాళ్ళు దొరుకుతారు చూడాలి. మా ముగ్గురిట్లనే ఎవరైనా దొరికితే మెజారిటీ ఉండి అవుతాయి. అందరం కలిసి రావటం చేసి మమ్మల్ని టార్గెట్ చేయాలి. కానీ మరి తుపాల్ పోయిన అవుతుందా, మరి ఆఖరికి ట్రై అవుతుందా చూద్దాం. డ్రా మ్యాచ్ 1 2 3 మొత్తానికి ఇప్పటి వరకు 4 రౌండ్లు అయినాయి. ఒకసారేమో నేను, ఒకసారి రమేషుడు, 2 సార్లు రాజుగారు దొరికిండు. ఇక వాడైతే ఇప్పుడు లీడింగ్ ఎడ్డు. ఈ రౌండ్ 2 రౌండ్లలో మళ్ళీ ఎవరైనా కొత్త వాళ్ళు దొరికారు అనుకో, రాజుగారు అందరూ కలిసి రావట్ ఎట్టేసి. రెడీ? 1 2 3 బుర్ర తక్కువ ఎదవల్లారా. సాయిగా ఇడు కావాలని అవుట్ అయ్యాడు వీడు. అరే రాజు బజ్జి గారిని సాయిగాడు టార్గెట్ చేసిండు. వాడు చేస్తానికి వీడు కావాలని అవుట్ అయ్యాడు. వీడు కావాలని రాజు దగ్గర దూకినాడు. నేను ఎప్పుడో ఎక్కువ తోడుతోండి చేస్తున్నాను. కష్టపడి రాదు, వాడే కావాలని మీ దగ్గరికి దొరికింది. బజ్జి గారిని టార్గెట్ చేసి టర్బో. అరే టర్బో టార్గెట్. చలో ఇప్పుడు సాయిగాడు దొంగ. ఈ రౌండ్ తోటి గేమ్ క్లోజ్ అవుతుంది. ఈ గేమ్ లో కొత్త వాళ్ళు దొరికిర్రు అనుకో, అందరం కలిసి లవట్ చేసే రాజు గారిని. ఒకవేళ రాజుగాడు కానీ రమేష్ గారు కానీ దొరికింది అనుకో, నేను దొరికినా అనుకో, కిరణ్ గారు దొరికింది అనుకో, మా నలుగురిట్లలో ఒక్కరు దొరికినా కూడా మళ్ళా టై అవుతుంది. టై అయితే ఇద్దరిని చెరొకసారి ఎత్తిస్తాం అన్నట్టు. సో ఇప్పుడైతే లాస్ట్ రౌండ్ అనమాట, ఫైనల్ రౌండ్. సాయిగాడు అయ్యో మా టర్బాలు జంబో తామి మందా జంబో తామి మందా జంబో తామి మందా తమ్ముడా తమ్ముడా దాయగల్ల తమ్ముడా. One, two, three. అయితే లాస్ట్ రౌండ్ వరకు 2 సార్లు ఇద్దరు దొరికిన వాళ్ళు. ఒకటి మన కలుపు ప్యాక్. ఇప్పుడు అందరం కలిసి ఇద్దరు నెట్టేస్తాం. రెడీ?
గణపతి బప్ప తమ్ముడార తమ్ముడా తమ్ముడార తమ్ముడా దయగల్ల తమ్ముడా గణపతి బప్ప గణపతి బప్ప సో ఫ్రెండ్స్ లాస్ట్ అండ్ ఫైనల్ గేమ్ నేనైతే ప్రస్తుతానికి ట్రై ప్యాడ్ అంటే ఇది ఖరాబ్ అవుతుందని మీరు అనుకోవచ్చు, ఎందుకంటే ఇది ఆల్రెడీ కొంచెం ఇది శిథిలావస్థలో ఉన్నదన్నమాట. సో ప్రస్తుతానికి ఈ ఫైనల్ గేమ్లో వచ్చేసి ఎవరైతే నాతో పాటు నేను తీసుకెళ్లే టూర్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళైతే లేరు. అంటే నేను మన డాన్ రాజు గారు మన రామరెడ్డి రాయన్న దీనిలో అయితే పాల్గొనలేరు అనమాట. సో ఇలా పాల్గొనేది ఓన్లీ రమేష్ గారు, కిరణ్ గారు, అభి గారు అండ్ మన సాయి గారు నలుగురే పాల్గొంటారు. నేనైతే కిందనే ఉండి చేస్తాను. ఇదైతే నేను దాచిపెట్టేస్తా. ఇది దాచిపెట్టేస్తే ఎవరు తీసుకొస్తారో తీసుకొచ్చిన వాళ్ళు మాత్రమే నాతో పాటు టూర్కి వస్తారు. ఇంకా మీతో రావాలనుకుంటే రాను రాను ముందు చాలా తీసుకొస్తారు అనమాట. సో రెడీ? మీరు ఎవరు చూడదు, మీరు ఒక్క దగ్గర చూసారు అట్లా చూడదు. ఇప్పుడైతే నేను పోతున్నా, దాచిపెట్టేస్తా. వీడు కూడా ఎవరికన్నా చెప్పదు, నువ్వు చెప్తే నీ టూర్ క్యాన్సిల్ అవుతుంది. సో అందరూ అటే చూస్తారు. సో నేను కూడా లోపలనే ఉంటా. రెడీ? 1 2 3. ఇదేనా మీకు ఆట సాయిగా చలో రాడు. దుంకో పెట్టిరా. లేదు 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 బుర్ర తక్కువ ఎదవల్లారా. రెడీ రెడీ మీరు అవుట్. ఒకటి మీ దగ్గర ఉంటే ఫెయిల్ మరి ఆట కాదు. ఫెయిల్ కాదు, నా దగ్గర లేదు. A few moments later. ఇంటియేనా సాయిబు మొత్తం పాకుడు తిందని వెనవైతే మొత్తం పాకుడు తిందని వెనవైతే నీకు ఇంకా అర్థమైతే లేదు. ఒక్కటి చెప్పే, నీకు అటు సైడ్ ఉంది ఇటు సైడ్ ఉంది అంతే. నా చుట్టుపక్కలనే ఉందిరా.
ఎక్కురు మురుగురి టీంలు ఓ ఇగో ఏడు దొరికిందిరా ఇల్లే ఫ్రెండ్స్ నాకే దొరికింది చూడండి అమ్మా ఈరోజు ఈ వీడియోలో నాతో పాటు టూర్కి వచ్చే సెకండ్ పర్సన్ వచ్చేసి దాచిపెడితే పట్టుకొచ్చి గెలిచిన సిపాయి ఇవన్నీ దాకా ఓడిపోయి ఇప్పుడు కోడిపి ఇదేంటని గెలిచి ఇప్పుడు కోడిపి ఇదేంటని గెలిచి ఇప్పుడు కోడిపి ఇదేంటని గెలిచి తమ్ముడార తమ్ముడా తమ్ముడార తమ్ముడా దయగల్ల ఇటు టూర్కి వస్తుండే మనతోటి రమేష్ గారు సపోర్ట్ కొట్టరా. సో ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్, మీకు ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూసినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ రోజు వచ్చేసి మనం ఆడిన 3 గేములలో ఒక గేమ్ అయితే వీళ్ళిద్దరు డ్రా అయ్యి ఓడిపోయారు అనమాట. వీళ్ళిద్దరు ట్రై అయ్యి ఓడిపోయారు, లావట్ ఎత్తేసినాం గోవింద గోవింద అని. అండ్ లాస్ట్ ఫైనల్ గేమ్లో వచ్చేసి ఎవరైతే టూర్కు రావాలనే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు గెలవాలనుకుంటారో ఆ గెలిచే ఛాలెంజ్ మాత్రం రమేష్ గారు అయితే గెలిచిండు కొంచెం తొండి చేసి. సో మొత్తానికి ఏం తొండి చేసిండు అనేది మీరు కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయరు. మొత్తం అనేది రమేష్ గారు గెలిచిండు. సో ఇది ఇలాంటి వీడియో మర్చిపోకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. విచిత్ర ప్రయోగాలు.